సో ఇప్పుడైతే మన జానీసిన్స్ అండ్ డిఎస్ పుల్లయ్య అన్నవాడైతే స్నైపర్ ఛాలెంజ్ అయితే చేశాడు. బట్ ఇప్పుడైతే కనుక మన జానీసిన్స్ అయితే ఓపీ గేమ్ ప్లే అయితే మూమెంట్ అయితే ఇచ్చాడు. 1 రౌండ్ అయితే మనోడైతే కొట్టాడు. చూద్దాం ఈ రూమ్లో అయితే ఈ మ్యాచ్లో అయితే ఎవరు గెలుస్తారో వాళ్ళకైతే రెడీమ్ ఉంటుంది బ్రో. అలాగే మీరు కూడా ఆడాలి ఈ జానీసిన్స్ స్నైపర్ గేమ్ ప్లే వాడితో ఆడాలి అనుకుంటే గనక మీరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న కామెంట్ అయితే చేయండి బ్రో. సో నాకు కామెంట్ ఒకవేళ అవ్వలేదు అంటే కనుక మీరైతే డెడ్ఫుల్ గేమింగ్ సాయి డెడ్ఫుల్ గేమింగ్ ఎఫ్ఎఫ్ అని నా ఇన్స్టా ఐడిని దీంట్లో ఉంటుంది బ్రో. నువ్వు ఒకసారి వెళ్ళి లింక్ పెట్టాను బ్రో, దాంట్లోకి వెళ్ళి ఒకసారి నువ్వు ఫాలో కొట్టి మెసేజ్ చేసావు అనుకో బ్రో, పక్కాగా రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రండి బ్రో. ఇలాంటి రూమ్స్ ఎన్నెన్నో ఉంటాయి బ్రో, ఎన్నెన్నో ఫన్నీగా ఉంటాయి బ్రో. మీకు గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది బ్రో. మనోడైతే జానీసిన్స్ అయితే ఓపీ స్నైపర్ గేమ్ ప్లే బ్రో. అయితే మన డిఎస్ పుల్లయ్య అన్నవాడు కూడా మనోడు స్నైపర్ ప్లేయరే. సో మన జానీసిన్స్ అయితే మనకు తెలుసు, డిఎస్ పుల్లయ్య అన్నవాడు అయితే మనకైతే తెలియదు బ్రో. చూద్దాం బ్రో, వీళ్ళిద్దరిలో ఎవరైతే గెలుస్తారో బ్రో వాళ్ళతో అయితే మీ రూమ్ అయితే 1 vs 1 స్నైపర్ ఛాలెంజ్ చేస్తాను బ్రో. ఒక్క నిమిషం బ్రో, వీళ్ళు దబ్బుతారు బ్రో. వీళ్ళు ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తూ ఉంటారు బ్రో. వీళ్ళు ఇన్స్టాగ్రాము నెంబర్ తీసుకొని. ఓకే బ్రో, మనోడైతే 3 రౌండ్స్ అయితే విన్ అయ్యాడు. మన డిఎస్ పుల్లయ్య అన్నవాడైతే కనుక 0 రౌండ్లో ఉన్నాడు. చూద్దాం బ్రో, మీరైతే జానీసిన్స్తో ఎవరైతే ఆడాలనుకుంటున్నారో నాకైతే కామెంట్ చేసి బ్రో నేను ఆడతాను బ్రో అనేసి ఒక ఛాలెంజ్ అయితే నాకు పెట్టారనుకో బ్రో, మనోనైతే నేను పిలుస్తాను, రూమ్ అయితే పెడతాను బ్రో. గెలిచిన వాళ్ళకైతే రీడీమ్ అయితే కన్ఫామ్గా ఇస్తాను బ్రో. రీడీమ్ అయితే ఎంత ఇస్తాను బ్రో అనేది నేను చెప్పను బ్రో, సస్పెన్స్లో అయితే పెడతాను నేను. బట్ ఇస్తాను బ్రో పక్కాగా. అయితే జానీసిన్స్ స్నైపర్తో కొట్టిన ప్రతి ఒక్కరిని కూడా నేను రీడీమ్ అయితే పక్కాగా ఇస్తాను బ్రో. ఇంకొకటి ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బ్రో. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి బ్రో. ప్రతిరోజు రీడింగ్స్ ఉంటాయి బ్రో. మీ ఓపిక బ్రో, మీరు ఖాళీ అయితే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో సాయి డెడ్ఫుల్ అని కొట్టను బ్రో, లేకపోతే సావిత్రి గారి అబ్బాయి అని కొట్టను బ్రో, వచ్చేస్తుంది. దానికి మీరు ఫాలో కట్టి మెసేజ్ చేశారంటే కనుక నేను పక్కాగా అయితే రిప్లై ఇస్తాను బ్రో. రిప్లై ఇస్తాను, రూమ్స్ పెడతాను, రీడింగ్స్ ఇస్తాను. మన ఎవరైతే టాప్అప్ చేసుకోలేకపోతున్నారో ఆ వాళ్ళకైతే నేను డెఫినెట్లీ అయితే నేను టాప్ అయితే చేస్తాను బ్రో. ఇది ఫేక్ కాదు బ్రో, రియల్ బ్రో. చాలామంది ఏంటంటే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తారు, ఫేక్ యూట్యూబ్ క్రియేట్ చేసుకుని అది ఇది అనేసి షో చెప్తారు బ్రో. బట్ మనమైతే అలా కాదు బ్రో. అలా కాదనేసి ఫేక్ అయితే ఏం చెప్పట్లే బ్రో. నాకు తోచింది నేను చేస్తున్నాను బ్రో, అంతే. సో మనోడైతే కనుక జానీసిన్స్ అయితే 4 రౌండ్స్ అయితే కొట్టాడు. డిఎస్ పుల్లయ్య అన్నవాడైతే 2 రౌండ్స్ అయితే కొట్టాడు. చూద్దాం బ్రో, ఈ రౌండ్లో అయితే మనోడైతే ఎవరినైతే డిఫీట్ చేస్తారో, ఎవరు విన్నింగ్ అవుతారో, ఎవరు గెలుచుకుంటారో అన్న చూద్దాం బ్రో. సో మీరు కూడా ఇలా ఆడాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి బ్రో. ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేసి మెసేజ్ చేయండి బ్రో, చాలు. ఫాలో చేయండి, ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేయండి. అండ్ డెడ్ఫుల్ గేమింగ్ ఎఫ్ఎఫ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో, ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ వీక్ నుంచి అయితే గివ్వేస్ ఉంటాయి బ్రో. ఈవెంట్స్ అయితే తీస్తాను బ్రో. మంత్లీ మెంబర్షిప్, వీక్లీ మెంబర్షిప్ ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేస్తాను బ్రో. నేను ఎవరికి కూడా తప్పుగా చేయను బ్రో, న్యాయమే చేస్తాను బ్రో. మనోడైతే ఈ మూట అయితే వేస్తున్నాడు బ్రో. ఓపీ గేమ్ ప్లే బ్రో. జానీసిన్స్ అయితే మనోడైతే 5 రౌండ్స్ అయితే మనోడైతే కొట్టాడు బ్రో. చూద్దాం బ్రో, మనోడైతే 3 and 5 దెబ్బ మీద అయితే ఉన్నాయి బ్రో. ఇద్దరు స్నైపర్ ప్లేయర్స్ కాబట్టి మనోడైతే మూమెంట్ అయితే సరిగ్గా ఇస్తున్నారు బ్రో. ఓపీ బ్రో. సో
సో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. వీడియో అయితే ప్రక్కగా లైక్ చేయకపోయినా పర్లేదు బ్రో, షేర్ చేయండి బ్రో చాలు. అండ్ కామెంటరీలోకి వెళ్తే మన జాన్సన్స్ అయితే 6 రౌండ్స్ అయితే కొట్టాడు. మన డిఎస్ పుల్లయ్య అన్నవాడైతే మరి ఏం చేస్తున్నాడో తెలీదు, 3 రౌండ్స్లోనే ఆగిపోయాడు. మనవాడైతే ప్యాక్ వేసుకున్నాడు మెడికి చుట్టడానికి. ఓకే చూద్దాం బ్రో ఎవరైతే గెలుస్తారో చూద్దాం బ్రో. ఓపీ బ్రో, ఓపీ జాన్సన్స్ బ్రో, ఓపీ మూమెంట్ అయితే ఇస్తున్నావు బ్రో నువ్వు. గేమ్ ప్లే నైస్ బ్రో, నిజం బ్రో. నిన్ను కొట్టలేను బ్రో. జాన్సన్స్ అన్నవాడైతే స్నైపర్ ప్లేయర్ అయితే ఓపీ గేమ్ ప్లే బ్రో. ఎవరైతే మన జాన్సన్స్తో స్నైపర్ గేమింగ్ 1 vs 1 ఆడాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆడాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నాకు కామెంట్ అయితే చేయండి బ్రో యూట్యూబ్లో. ఇన్స్టాగ్రామ్లో కూడా కామెంట్ చేసి ఫాలో చేయొచ్చు బ్రో. ఐడియా వచ్చి సావిత్రి గారు అబ్బాయి బ్రో, లేదంటే రెడ్ఫుల్ గేమింగ్, ఏది కొట్టినా వస్తుంది బ్రో రెండింటిలో. మన జాన్సన్స్ అయితే ఓపీ మూమెంట్ అయితే ఇచ్చాడు. ఈ గేమ్ గెలుస్తాడా, ఈ రౌండ్లో ఓడిపోతాడేమో అనుకుంటున్నాను బ్రో. చూద్దాం బ్రో, ఈ రౌండ్లో అయితే మనోడైతే ఓడిపోతాడేమో బ్రో. కొట్టేస్తాడు బ్రో. నేను చెప్పా. సరే బ్రో, అయితే మనోడైతే డిఎస్ పుల్లయ్య అన్న కూడా అయితే 4 రౌండ్స్ కొట్టాడు. మనోడు కూడా బాగా ఆడుతున్నాడు. #డిఎస్ పుల్లయ్య. జానీ సిన్స్ ఈ రౌండ్ కొడతాడా లేదా, నాకు తెలిసి ఓడిపోతాడు. ఏంటంటే డిఎస్ పుల్లయ్య అన్నవాడైతే ఫుల్గా రెచ్చిపోయాడు, కోప్పడిపోతున్నాడు. ఫుల్ ఫైర్లో ఉన్నాడు మనోడైతే, ఎక్స్ అయిపోయాడు. ఓపీ బ్రో, డిఎస్ పుల్లయ్య బ్రో, ఓపీ మూమెంట్ ఇచ్చావు బ్రో నువ్వు. బుర్ర పాడు బ్రో నువ్వు, నిజం చెప్తున్నాం బ్రో. బుర్ర పాడు కింద ఆడు బ్రో గేమ్ ప్లే. ఓపీ బ్రో, ఓపీ. సో డిఎస్ పుల్లయ్య అన్నవాడైతే మూమెంట్ మనం ఇప్పటివరకు చూడలేదు. డిఎస్ పుల్లయ్య చూద్దాం, వీళ్ళలో ఎవరైతే గెలుస్తారో చూద్దాం బ్రో. మనవాడైతే ఇమోట్ అయితే వేసాడు. జానీ సిన్స్ అయితే ఓపీ గేమ్ ప్లే మూమెంట్ అయితే ఇచ్చాడు. ఈ రౌండ్ కొడతాడు లేదు చూద్దాం బ్రో. ఓ మనోడు పడుకున్నాడు బ్రో. లాలీ మోటి వేసాడు బ్రో మనోడు. జాన్సన్స్ అన్నవాడు అయితే మనోడు బ్యాకప్ అయితే ఇచ్చాడు, కవర్లో అయితే ఉన్నాడు. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో, ప్లీజ్ బ్రో.